హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికొచ్చామో గెస్ చేయండి. వావ్! చాలా బాగుంది కదా! వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫైనల్‌గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు అసలు వీడియో ఏంటనేది. నేనండి ద ఫేమస్ బాలాపూర్ గణేష్‌ని చూడడానికైతే మేము ఆటోలో వెళ్తున్నాము. ఈసారి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిది సెట్ వేశారండి. చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ కూడా చేసామండి. చాలా షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి అక్కడ. ఇదేంటండి ఎంట్రన్స్. సో మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. సో కార్ ఉండే కానీ అక్కడ పార్కింగ్ ఉంటుందో లేదో అనుకొని ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి చూసేసరికి పార్కింగ్ ఉందండి. సో అరౌండ్ 40 మినిట్స్ పట్టేసింది. అక్కడ బైక్ పార్కింగ్ కూడా ఉందండి. గణేష్ మండపానికి ఒక హాఫ్ కిలోమీటర్ ముందే వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారండి. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా రీచ్ అయ్యామండి. ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్ అయ్యింది. మళ్ళీ ఇంకా ముందరికి వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ మనకు కార్ పార్కింగ్ కూడా ఉందండి. సో ఈసారి చాలా రష్ ఉందండి. అలాగే పోలీస్ వర్క్ కూడా చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు ఈసారి. సో ఇది మేమండి ఇలా నడుచుకుంటూ వెళ్తే అలా ఒకసారి సెల్ఫీ తీసుకుందామని. ఇక్కడ పక్కనే టెంపుల్స్ ఉన్నాయండి. అవి లాస్ట్లో దర్శనం చేసుకున్నాం. ఇదేనండి కార్ పార్కింగ్. చూశారు కదా ఎంత క్రౌడీగా ఉందో. సో స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. మనకి చాలా ఐటమ్స్ అండి. ఈవెన్ లేడీస్ షాపింగ్ కానీ, తర్వాత మనకి కిడ్స్ టాయ్స్ కానీ, ఏదైనా 100 అని చాలా ఉన్నాయండి. సో ఫ్లవర్ రోజెస్ కానీ, టాయ్స్ కానీ. ఇంత క్రౌడ్ ప్లేస్కి ఓమ్ని తీసుకురావడం ఫస్ట్ టైం అండి. ఓమ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. లాస్ట్లో అయితే మీరు ఆ వీడియోస్ చూస్తారు కదా అండి, బెలూన్తో ఆడడం కానీ, ఒకటి మనకి అవెంజర్స్లో ఇలా ఉంటుంది కదా అండి, ఇట్లా పవర్ ఉన్న ఒక నైఫ్ లాగా, అలా దానితో చాలా ఎంజాయ్ చేశాడండి. ఫైనల్గా అయితే మనం ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. సో లైన్లో నిలబడ్డాం. సో చాలా క్రౌడీగా ఉండే. మీద వీడియో కోసం మన అమ్మ అనగానే మా ముందట ఉన్న వెనకకు చూసేసింది, చూసారా? ఇక్కడ శ్రీవారి పాదాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సెట్. సో చాలా భారీ సెట్ వేసారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ, మళ్ళీ వాహనమూర్తిని కానీ, సో మొత్తం స్వర్ణగిరిని యాజ్ ఇట్ ఈస్గా దింపేశారండి వీళ్ళు. స్పేస్ కూడా చాలా ఉంది. కానీ ఇక్కడ విషయం ఏమైపోయిందంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కానీ వాళ్ళందరూ తొందరగా పుష్ చేశారు. శ్రీవారి పాదాలండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన సిట్టు. కానీ చూడ్డానికైతే కన్నుల పండుగలా ఉండేదండి. మేబీ మీకు వీలు కాకపోవచ్చు కదా. ఈ వీడియోను కంప్లీట్గా చివరి వరకు చూడండి. సో మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అక్కడ ఆంజనేయ స్వామి వాహనమూర్తి ఉన్నాడండి. చెప్పడం మర్చిపోయానండి, బాలాపూర్ అనేది మనకు ఫేమస్ ఫర్ లడ్డు యాక్షన్ అండి. లాస్ట్ టైం అయితే 35 lakhs సంథింగ్ అండి. ఈసారి ఎంత పలుకుతుందో చూడాలి. ఆల్రెడీ మనకు మహియోం భుజాలోది సో 51 lakhs సంథింగ్ వెళ్ళిపోయిందండి. సో ఈసారి ఎంత పలుకుతుందో చూడాలి. ఫస్ట్ పెట్టినప్పుడు ఏంటంటే 500 రూపీస్కి వెళ్ళింది. అక్కడ మనకు ఒక సైడ్కి డిస్ప్లే చేశారండి ఏ ఇయర్ ఎంతకి వెళ్ళిందో. మీకోసమేనండి ఇలా క్లియర్గా మళ్ళీ క్యాప్చర్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నన్ను కొంచెం తోసేశారు. సో మళ్ళీ నేను సెకండ్ సారి వెళ్ళి మళ్ళీ ఒకసారి క్యాప్చర్ చేశానండి వీడియో మొత్తం క్లియర్గా. మన సెట్ ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామిది స్వర్ణగిరిలో ఎలాగ ఉంటుందో అలాగా మనకు స్వామి సెట్ వేసారండి. సో చాలా క్రౌడీగా ఉండి సో తొందరగా పుష్ చేశారు. చూడండి ఎంత బాగుందో స్వామివారు అలా పండుకొని ఉంటే.
లైన్ పెట్టేసామండి మేమైతే లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ మనకు మెటల్ స్కానర్ డిటెక్టర్స్ కానీ సెక్యూరిటీ అయితే చాలా టైట్గా ఉందండి. సో మెటల్ డిటెక్టర్స్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకు బాలాపూర్ గణేష దర్శనం జరిగిందండి. సో సెట్ అయితే చాలా పెద్దగా చేశారు. సో లాస్ట్ టైం కూడా ఇలాంటి గణేష్ని పెట్టారు అనుకుంటానండి. సిమిలర్గా ఉంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కు. ఫైనల్గా దర్శనం అయిపోయింది. హోమ్ని డబ్బులు వేయమంటే ఆ ఉండిలో ఏముందో చూస్తా అని చెప్పేసి మళ్ళీ అందులోకి వెళ్ళి చూడడం జరిగిందండి. సో చాలా ఆతృతగా ఉన్నాడండి హోము అన్నీ తెలుసుకోవడానికి. ఇదేనండి లడ్డు చేతిలో పెట్టారు కదా, ఆ లడ్డుని మీకోసం క్యాప్చర్ చేశానండి యాక్షన్కి వచ్చేది. ఇలా బయటికి రాగానే అక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఒక సైడ్కి పెట్టారండి. సో స్టార్టింగ్ అయితే ఇక్కడ లేదండి, మండపం మూతలే పెట్టేశారు. ఇది అంతా ఖాళీ ప్లేస్లో వేసిన సెట్ అండి. సో మేబీ ఇది రిమూవ్ చేసేస్తారు అనుకుంటున్నాను మళ్ళీ గణేష్ ఉత్సవాలు అయిపోయిన తర్వాత. సో చూపిస్తాను చూడండి, అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు చూడండి. సో ఇక్కడ నుంచి మనం ఇటు డౌన్లో వెళ్తే మనకు అక్కడ హోమం చేసింది కూడా ఉందండి. ఈ సెట్కి మళ్ళీ వన్ సైడ్ వస్తామండి. మనము ఎంట్రన్స్కి ఇక్కడ సైడ్ ఉన్నాము, మనం లెఫ్ట్ నుంచి వెళ్దాం కదండి, ఇప్పుడు రైట్ సైడ్లో ఒక సైడ్కి వస్తామండి. ఇక్కడ హోమ్ది కాల్చింది ఉండేనండి. సో అక్కడ వెళ్ళేసి బొట్టు పెట్టేసుకున్నామండి. ఇక్కడ హోమ్ ఉంది. సో చూసారు కదండి, ఇక్కడ రైట్ సైడ్ అక్కడ అలా వెళ్తున్నాం కదా, ఇక్కడ సైడ్ నుంచి వస్తున్నామండి. కానీ పోలీస్ వారు కానీ ఇంకా స్పెషల్ ఫోర్సెస్ కానీ చాలా టైట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారు కదా ఎంతమంది పోలీసులు ఉన్నారో. రియల్గా వాళ్ళకి యాడ్సప్ చెప్పాలండి. సో వాళ్ళ కోఆర్డినేషన్ వల్ల ఇంతవరకు జరిగింది.
ఫస్ట్ టైం కొంచెం రష్ ఉండేనండి. సో, మళ్ళీ మీకోసం మళ్ళీ ఒకసారి వెళ్ళి స్లోగా మంచి పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశానండి. సో, నాకు చూస్తున్నంత సేపు అయితే కన్నుల పండుగ ఉండేనండి. ఇంకా చాలా చూడాలనిపించింది చాలాసేపు. అందుకోసమే మళ్ళీ మీకోసం మళ్ళీ ఇంకోసారి క్యాప్చర్ చేశాను. మీరు కూడా చూసి ఆనందించండి. ఇది ఇంకో సైడ్ అండి. సో, ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని ముందుకెళ్ళిపోయామండి. అప్పటికే మాకు కొంచెం ఆకలైనట్టుంటే చిన్నగా స్నాక్స్ చేసామండి. ఇలా ఒక వడ, ఒక ప్లేట్ బజ్జీ తీసుకున్నామండి. సో, మా ఓమ్ అయితే తనే ఓన్‌గా తింటా అని చెప్పేసి వాడు మేము పెట్టినా కాకుండా తన ప్లేట్‌లోనే కావాలట. సో, ఓమ్ అయితే చాలా ఎంజాయ్ చేశారండి. మేము కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. సో, వాళ్ళ మమ్మీకి ఇవ్వడం కానీ, నాకు పెట్టడం కానీ, సో, ఇవన్నీ చాలా చిన్న చిన్న మూమెంట్లే కానీ క్యూట్ మూమెంట్లే అండి. సో, పేరెంటింగ్ మూమెంట్స్ అన్నీ చాలా వండర్‌ఫుల్‌గా ఉంటాయి. మనం ఎగ్జిట్‌లో వచ్చేటప్పుడు ఇంకో గణేష్ మండపం ఉందండి. అక్కడక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ స్టార్ట్ అయిందండి మా చిన్ని షాపింగు. సో, కంటిన్యూస్‌గా అన్ని స్టాల్స్‌ని టచ్ చేసింది. సో, తనకు నచ్చిన చిన్న చిన్న ఐటెమ్స్ ఉన్నాయి కదండీ! చెవిలో గానీ, కమ్మలు గానీ, గాజులు గానీ, వడ్డానం గానీ చిన్న చిన్న ఐటెమ్స్ తీసేసుకుంది. ఇలా ప్రతి ఒక్క షాప్‌ని టచ్ చేసింది మా చిన్న అయితే. సో, మీకోసమేనండి ఇలా ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను. మా ఓమ్‌కి అయితే ఒకటి కొనిచ్చాను. చూసారు కదండీ! స్వాడ్ ఒకటి లైట్ వచ్చేస్తుంది. సో, మీకోసం ఇంత కష్టపడి తీసాం కదా! ఇంకెందుకు ఆలస్యం, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే. మీ సపోర్ట్ వల్లేనండి ఛానల్ 30K వచ్చేసిందండి. సో, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మనకు ఊర్లలో జాతర కానీ, తిరునాళ్ళు జరుగుతుంది కదా! సేమ్ అలాగే ఉన్నాయండి. మనకు గాజులు కానీ, లేకుంటే లేడీస్ ఐటమ్స్ కానీ, టాయ్స్ కానివ్వండి, ఈవెన్ మనకు ఫన్ యాక్టివిటీస్ రిలేటెడ్ కానీ, ఆ తిరిగే చక్రాలు ఉంటాయి కానీ, రంగుల రాట్నం కానీ, చక్రాలు కానీ అలా చాలా ఉన్నాయండి.
చూసారు కదా మా చిన్ని అన్ని వీడియోలు తీయకు ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి చెప్పింది, కానీ నేను మాత్రం అన్ని క్యాప్చర్ చేశానండి, షార్ప్ క్యాప్చర్ చేశానండి మీకోసం. సంకలో పిల్ల, చేతిలో కెమెరా, ముందట మా చిన్ని, అలా పని అయిపోయింది నాది. కిడ్స్కి అయితే చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయండి, చాలా వరకు లో క్వాలిటీ ఐటమ్స్ అండ్ 100 రూపీస్ అండి. మా ఓమ్ అయితే చంద్రుని స్పాట్ చేశాడండి, ఒక్కసారి టీవీలో చూపించామండి. సో దాన్ని ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ దాన్ని స్పాట్ చేసి మాకు చూపిస్తారండి, అది టీవీలో చూసిన చంద్రుడు వచ్చిండని. బావ అంటే ఎవరో కాదండి, నేనేనండి. మా చిన్ని నన్ను బావ అని పిలుస్తాడు కదా, ఇప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు పప్పానే బావ అని చెప్పి. కోపం వస్తే బావా అని గట్టిగా పిలుస్తాడు, ప్రేమ వస్తే బావా అని మంచిగా పిలుస్తాడు ప్రేమతో. ఇది ఓంకి అయితే చాలా బాగా నచ్చిందండి, దీంతో చాలా ఆట పెట్టాడు, ఇప్పటికి కూడా ఆట పెడుతున్నాడు అండి ఇంటికి వచ్చిన తర్వాత. సో ఎలాగో లైట్లు వస్తాయి కదా, మా చిన్ని ఇంకా హంటింగ్లో ఉంది, ఏం తీసుకుందామా అని చెప్పి సెర్చ్ చేస్తూనే ఉంది. అలాంటి 2 చిన్న డాగ్ పప్పీస్ని 2 టాయ్స్ని తీసుకున్నామండి, 40 రూపీస్ ఈచ్ వెళ్ళేటప్పుడు. అక్కడ చూసారు కదండి మనకు పిల్లలు తిరిగేది ఉందండి. సో నేను అడిగాను ఓం నేను ఇద్దరం ఎక్కుతామంటే ఓన్లీ ఓమే ఎక్కమన్నాడండి. సో ఇంకా చిన్నగా ఉన్నాడని చెప్పేసి ఆపేసాను, అదర్వైజ్ మేమిద్దరం ఎక్కేవాళ్ళమండి ఈ బండి పైన. మా ఓం కనిపించిందల్లా కావాలండి, ఈ బెలూన్తో చాలా ఎంజాయ్ చేశాడు. ఈ పక్కనే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అండ్ వినాయకుని టెంపుల్ ఉందండి. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీరు కూడా ఇక్కడికి వచ్చినట్టయితే ఈ టెంపుల్ని తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక్కడ జాయింట్ వీల్ అండ్ కిడ్స్ ఆడుకోవడానికి అది 360 degrees రొటేషన్ ఉందండి. సో చాలా అవుట్డోర్ యాక్టివిటీస్ చేయడానికి మనకు చాలా ఉన్నాయండి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి అండ్ చాలా ప్రశాంతంగా ఉందండి. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఎప్పుడు మనకు విజిట్ చేసినా కానీ నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి, ఏ టెంపుల్ విజిట్ చేసినా కానీ. సో ఇక్కడ ఆంజనేయ స్వామి అండి. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ వద్దని చెప్పాడు, తర్వాత ఏమన్నాడంటే వీడియో తీస్తా అంటే తీయండి అని చెప్పేశాడు. ఫొటోస్ అనుకొని వద్దని చెప్పాడు, వీడియో అయితే ఓకేనండి, నలుగురు వస్తారు కదా తీయని చెప్పేశాడండి స్వామి దర్శనం కోసం. సో ఇక్కడ మన బప్ప అండి, మన వినాయకుడు. ఫైనల్గా మేమండి.
అయ్యవారు పిలిచేసి దేవుని దగ్గర పెట్టిన పండును ప్రసాదంగా ఇచ్చాడండి మా ఓంకి అయితే. సో చాలా అదృష్టంగా భావిస్తామండి ఇలాంటివన్నీ. ఫైనల్గా చీకటి అయితే అయిందండి. సో అన్ని దర్శనం చేసుకుని వెళ్తున్నాము ఇంటికి. ఒక ఆటో బుక్ చేసుకున్నామండి. మళ్ళీ మాకు ఇక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్స్ ఉంటుంది మేము ఉండే ఇల్లు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటానండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ మాకు ఉండాలి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ ద వీడియో. ఇది ఎంట్రన్స్ అండి. సో ఇన్ని కానీ షాపింగ్ చేసేసామండి మా హోమ్ కోసం, మా మేడం కోసం కదా. ఈ కవర్లో ఉన్నాయని హోమ్ టాయ్స్ అండి. ఒకటి బాస్కెట్బాల్ కొన్నాం, ఒక ఆటో కొన్నాం. ఫైనల్ సెల్ఫీ అండి. మేము హ్యాపీగా ఒకసారి కంప్లీట్ చేసామని చెప్పి సక్సెస్ఫుల్ విక్టరీ సింబల్ అండి. ఇక్కడ నుంచి ఆటో ఎక్కేసి మళ్ళీ రిటర్న్ జర్నీ అయ్యామండి. సో అప్పటికి కొంచెం అరౌండ్ 8:30 అలా అయిందండి. సో ఫైనల్గా అయితే హోమ్ రీచ్ అయిపోయామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ అగైన్. యు ఆర్ వాచింగ్ నడిపిస్ ఛానల్.